రావాలి సార్ సార్ ఇతర సార్ రాజకీయం సార్ సార్ శాలువా దండ అందరు కూడా ధన్యవాదాలు. లక్కీ లక్కీ రావాలి. నెక్స్ట్ కిరణ్. ధర్మపేట శేఖర్ వచ్చాడా? డిఎస్పీ సార్ మీదుగా సన్మానం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అది వచ్చారా? రైట్. తెచ్చినాడు, శాలువాలు తెచ్చినాడు. శాలువాలు దండలు తీసుకొని వచ్చినాడు ఆయన, ఎందుకంటే సార్ శిష్యులు. సార్కు శిష్యులు కాబట్టి కూడా కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. సార్ రెడీ సార్. ఓకే సార్. సార్ ఒక్కసారి ఒక్క నిమిషం. ఫోటోగ్రఫీ దానికి సంబంధించినది సీనియర్ ఫోటోగ్రాఫరు బంగారుపేట రాము గారు వాళ్ళు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరు ఇదే వృత్తిలో చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరికీ నా వందనాలు. ఏజైనా గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంట్లో మా వాసుదేవ సార్ గురుక ప్రత్యేకమైన పాత్ర ఉంది. దీని గురించి ఆయన క్లుప్తంగా కొద్దిగా చెప్తారు. వేదికపై ఆశించినటువంటి మన డిఎస్పీ గారు ఏదో ఎక్కువ తగ్గించాలా, ఈ రాష్ట్రం అది కాదు, ఈ రాష్ట్రం తగ్గించి ఆ రాష్ట్రం తగ్గించి రాష్ట్రం 3 హలో. మన అందరికి కూడా ఆప్తులు డిఎస్పీ సార్ మహబూబా సార్ గారికి, అదేవిధంగా గంగారెడ్డి సార్ కూడా మనకు అందరు కూడా ఆప్తులే. ఎప్పుడు పిలిచినా కూడా ఏ పనిలో ఉన్నా కూడా పాపం వస్తూ ఉంటారు. వారు మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, సారు జయారెడ్డి సార్ కూడా పనులున్నా కేటాయిస్తుంటారు టయాన్ని మనకు. వారికి మరియు భాష వాళ్ళ గురువు గారు మన అంజన్య గారు, తర్వాత రాము గారు, ఇక్కడ
వాస్తవంగా నేను గుర్తుపట్టలేదు కానీ మన డాక్టర్ గారి కుమారుడు మల్లికార్జున రంగారావు సారు కుమారుడు రంగనాథ్, మధు గారు, ఇంకా వీళ్ళంతా మనకు మల్లికార్జున గారు, భాష గారు అందరికి కూడా అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. వేదిక ముందు ఉన్న వారికి కూడా అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫోటోగ్రఫీ డే చేసుకుంటుంది. దానికి మెయిన్ కారణం అంటే ఆ పెద్ద మనిషి. ఆయనే లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకునే వాళ్ళం కాదేమో మరి. కాబట్టి మొదట వారికి నివాళులు అర్పిస్తూనే, అతను కనుక్కున్న ఫోటో వల్ల ప్రపంచమంతా కూడా జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నాం. మనిషికున్న గొప్ప లక్షణం అంటే ఈ మర్చిపోయే గుణం కూడా చాలా గొప్పదే. ఎందుకంటే మనకు బాధలు వచ్చింటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, అవన్నీ మర్చిపోతే కదా ముందున్న సుఖాన్ని మనం అనుభవించలేం. అయితే తీపి గుర్తుల్ని ఫోటోలు తీసి దాన్ని ఎప్పుడన్నా ఒకసారి తీసి చూసుకుంటుంటాం మనం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది ఫోటో, ఇది 1వ తరగతి, ఇది 3వ తరగతి, ఇది 10th క్లాస్ది, ఇది ఇంటర్మీడియట్ది, లేదా పెళ్ళప్పుడు నేను తాళుబట్టి కట్టే టైంది, ఇది దండలు మార్చుకునేటప్పుడుది, లేదా మా పిల్లవాడు పుట్టినప్పుడుది అని చెప్పేసి నెమరేసుకుంటాం. ఎందుకంటే ఫోటో చూసి. వీడియోస్ వచ్చాయి, వీడియోస్ కూడా చూసుకుంటున్నాము. ఇవన్నిటినీ కొడుతూ ఇప్పుడు ఎంత ఏవి కొట్టినా కూడా ఫోటోకు ఉండాల్సిన విలువ ఫోటోకే ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్లో కూడా ఫోటో తీస్తే ఆ ఫోటో బాగా వచ్చిందనే చూసుకుంటాం మనం, అది కూడా ఫోటోనే. కాబట్టి ఎంతో మనకు జ్ఞాపకాలు మిగులుస్తున్నటువంటి ఈ ఫొటోస్ని తీసే వారి యొక్క ఉపాధి కష్టమైంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే గతంలో కెమెరాస్ తీసుకొని పోతే మనం ఫోటోలు తీసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు సెల్ తీసుకొని. కొద్దిగా డ్రాబ్యాక్ అది. అయినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కెమెరాస్ వస్తున్నాయి. ఆ కెమెరాస్ ఆపరేట్ చేసే పద్ధతి నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేర్చుకొని మంచి ఫొటోస్ తీస్తే. అయితే ఫోటో తీయడంతో పాటు కొంత ఓపిక ఉండాలి ఫోటోగ్రాఫర్కి. ఓపిక లేకపోతే ఏదో ఒకటి తీసినామనుకోండి, నెక్స్ట్ వాళ్ళు పిలిచారు మనల్ని, ఏముంది ఒక మంచి మాట, సార్ కొద్దిగా నవ్వు సార్ ఫోటో బాగా వస్తుంది అన్నావు అనుకో, లేదు సార్ ఇంకా బాగా నవ్వాలనుకో, వాడు ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ టైం కూడా నిన్నే పిలుస్తాడు ఖచ్చితంగా. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆనందంగా నవ్వుకుంటూ తీసే ఫొటోస్ తీసే వాళ్ళే కావాల్సింది వాళ్ళకు. కాబట్టి ఈ విధంగా మీరు కొంత నైపుణ్యాన్ని కొత్త కెమెరాల్లో నేర్చుకుంటూనే, తర్వాత మీలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది, దాంట్లో అనుమానమేం లేదు. అవన్నింటి కూడా దిగమింగాల్సిందే. ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రం నేను ప్రొఫెషన్ వృత్తికి వచ్చాను, నేను దీనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు నవ్వుతూ కనుక ఫోటో తీసుకుంటూ పోతే కనుక ఆ ఫొటోస్ వాళ్లకు జీవితాంతం గుర్తుంటాయి. వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు 10 మంది 100 మందికి చెప్పుకుంటూ వస్తారు, ఫలానా వ్యక్తి అయితే ఫోటో బాగా తీస్తారని చెప్పి. నేను ఎక్కడికైనా పోతారు, ఫంక్షన్ పోతే ఎక్కడైనా మనోళ్ళే ఉండింటారు, ఎక్కడ పోయినా కూడా మనోళ్ళే ఉంటారు. పోతే సార్ నువ్వు సార్ అంటే నీకేంటి తెస్తారు వాళ్ళు అంటారు. ఫోటోగ్రాఫ్ అంటే వాళ్ళు ఫోటో మనిషి కదా, వాళ్ళు దాదాపు పరిచయం ఉంటారు నాకు అని చెప్తాను అనమాట. అదొక సంతోషం, నాకు గర్వం కూడా. ఎందుకంటే ఒక వృత్తి చేపట్టే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆనందంగా మనల్ని ఆప్యాయంతో పిలుస్తున్నారంటే అదొక సంతోషం అది కాబట్టి మీరంతా కూడా ముందు మంచి ఫోటోగ్రాఫర్స్గా మంచి పేరు తెచ్చుకొని మీ కుటుంబాలతో సహా మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ ఫోటోగ్రాఫ్ ప్రపంచ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మా చిన్న గురువు గారు చెప్పినారు, మర్చిపోయే శక్తి ఉంటుంది చాలామందికి. అది రాజకీయ నాయకు వరం అది కదా. ఎన్ని వాగ్దానాలు చేస్తుంటారు, మనం మర్చిపోతుంటాం, అది వరం వాళ్లకు. కానీ కొన్ని మాత్రం మనకు చేపలు అవుతుంటాయి. అవేంటంటే ఎంతోమంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెడుతుంటారు ఫోటోలు తీసి, అవి వేరే సంగతి. మా ఇంట్లో తెలుసుంటే మీ అందరూ తెలుసు, దేశపారు కూడా బాగా తెలుసు, బాసు కూడా బాగా తెలుసు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేసాం. జిల్లా జడ్జి గారు, డిఐజీ గారు వచ్చేసి ఇనాగరేషన్ చేసినారు. దాని సందర్భంగా ఒక కుటుంబం చిన్న కళలతో
విడిపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కలపడం మా బాధ్యత. అటువంటి టైంలో ఈ ఒక కొత్తగా పెళ్ళైన ఒక జంట వచ్చినారు. ఈ ఫోటోగ్రాఫర్స్ ఎందుకు ముఖ్యమని దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ అబ్బాయి ఎందుకు కారణంలో నాకు అమ్మాయి ఇష్టం లేదు, విడిపోవాలి. అమ్మాయి లేదు నేను కలిసి ఉంటానంటుంది. ఇది కారణం చెప్పిన కొన్ని చెప్పకూడని కారణాలు ఉంటాయి కదా, అది లేడీస్ కొంతమంది మా మెంబర్లు ఉన్నారు. అమ్మాయిని పక్క తీసుకుని మాట్లాడమని చెప్పాను. మేము అబ్బాయిని తీసుకొచ్చాం. అప్పుడు ఏసీపీ డిఎస్పీ గారు మీకు పరిచయం ఉంటుంది, ఆయన మా మెంబర్ కూడా. మేమందరం పిలిచి మాట్లాడాలి. ఏమంటే వాడు చిన్నగా నవ్వుకుంటూ కలిగికుంటూ అమ్మాయి చాలా లావ్ అయింది సార్, ఇప్పుడు నాకు వద్దు అందుకని, అదొక్క కారణంతో వద్దంటున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలే నాకు, ఎట్లా పరిష్కారం చేయాలని అర్థం కాలే. బాబు మీ ఫోటోలు ఏమన్నా ఉన్నాయా అంటే, అమ్మాయి నా దగ్గర ఉంది సార్, ఫోటో తీసుకొచ్చింది. చూశాను నేను, చూసి అందరిని వచ్చి వెంటనే విడాకులు ఇచ్చేసి ఒక కండిషన్ అని చెప్పా వాడికి, వాళ్ళ అమ్మలో పిలిచి, ఏంటంటే ఫోటో ఎప్పుడు ఎట్లుందో అట్లా తయారు చేయండి అమ్మాయిని, అప్పుడు వాపస్ తీసుకోండి, విడాకులు తీసుకోండి అని చెప్పారు. వీలవుతుందా? కాదు. ఫోటో వాళ్ళను మళ్ళీ కలిపింది. అది ఫోటోగ్రాఫర్స్ గొప్పతనం. మీ ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఎప్పుడు ఇలాగే మీ కడుపులో బాధలు ఎన్నున్నా చాలాసార్లు చెప్పాను మీకు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు చాలామంది. అవన్నీ మనసులు పెట్టుకొని పోయిన ప్రతి చోట కొద్దిగా నవ్వండి, స్మైల్ వేసుకొని ఇట్లా పెట్టండి. తాళిబొట్టు కట్టేటప్పుడు కూడా వాళ్ళకే చూడమంటారు వాళ్ళు, పెళ్లి కూతురు చూడమన్నారు. బాబు కొంచెం ఇట్లా తిరిగమ్మా, వాడు పెళ్లి కొడుకు కూతురు కడుతున్నాడో పురోహితుని కడుతున్నాడో కూడా చూడడు, అవి అక్కడికి చూస్తుంటాడు. కాబట్టి అది కూడా మీ అదృష్టం. ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి పెళ్లిని ఖచ్చితంగా గమనిస్తుంటాడు. అది లేకపోయినా కానీ ఆయన ఫోటోలు ఆయన ఉండడు అని అన్నీ గమనిస్తుంటాడు. అది మీ అదృష్టము. మెయిన్ పూజారులు అంటారు మా పెద్ద గురువు గారు చెప్తున్నారు, వాళ్ళే అంటే ఫోటోగ్రాఫర్ ఉంది మెయిన్ పూజారులు అనమాట. చప్పట్లు కొట్టండి ఇప్పుడు ఈ పూజారులకే అది ఉంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఆయుర్వేదిక ఐశ్వర్యం ఉండు. మాకు కొన్ని మనకు అంటే ఇప్పుడు చెప్పొచ్చు చెప్పరాదు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. అందరు లోన్లు తీసుకున్నాము. దాపు ఎంత భాష మొత్తం ఎంత తీసుకున్నాం భాష? మీకు దాపు 2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. దాన్ని చాలా బాగా కట్టేస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. 3 లక్షల దాకా. డ్రోన్ కెమెరాలు మా సూర్యబాబు ఉన్నారా, ఆయన ఎప్పుడు లేట్ కమ్మర్ అంటే కరెక్ట్ టైంకి వస్తుంటాడు అనమాట. మనకు లేట్ అనిపిస్తుంది, ఆయన కరెక్ట్ టైంకి వస్తున్నాడు. ఆయన డ్రోన్ కెమెరా కూడా ఉన్నారు. అంటే అటువంటి అంటే ఎప్పుడు డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. కొంతమంది ఇబ్బందులు పడి కొన్ని కారణాలు వాళ్ళ కారణాలు ఒక 5-6 మంది సరిగ్గా కట్టలేకుండా వాళ్ళ నుంచి అందరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నాది బ్లాక్ చేసేది, నా అకౌంట్ బ్లాక్ చేసేసినారు. వాళ్ళు కట్టడానికి జామీన్ ఇచ్చిన నేను. కాబట్టి అటువంటి వల్ల మీరు అధిగమిస్తూ ఒకవేళ 5-6 మంది కూడా కట్టలేకపోతే నేను కూడా మీతో పాటు తలా కొంత చేసి వాళ్ళని కట్టేసి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కువ మొత్తం తీసుకుని అలవాటు చేద్దాం వాళ్ళకు. ఈ ఫోటోగ్రఫీ ప్రతిసారి నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. నేను విఐపీని కాదు, మామూలు రైతుని నేను. అయినా పెద్దవాళ్ళతో సరిసమానం కూర్చొని చాలా సంతోషపడుతున్నాను. మీ అందరికీ కూడా ఆయుర్వేదికేశ్వరాలు కలిగేస్తూ దినదినం ప్రతి ఒక్కరూ డ్రోన్ కెమెరాలు ఉన్న స్టేజ్కి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వాడాల నారాజు గారు వేదిక మీద రావాల్సిన విన్నప్పుడు సార్ గారు, మా ఫోటోగ్రాఫర్లు సంతోషంగా ఉండరు, ఎదుగుదల ఉండరు. అంటే దాంట్లో మీలాంటి మంచి మనుషులు ఉండరు కాబట్టి మేము ఎదిగినాము. ఒక కుటుంబ సభ్యులు కూడా మా పరిస్థితులను బట్టి మాకు జామీన్ ఇవ్వకపోయిండొచ్చు. ఒక సందర్భంలో ఈరోజు నాకు 2వ లోన్ తీసుకొని 3వసారి 5 లక్షలు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే దానికి కారణము గంగారెడ్డి సార్ గారు. దాంట్లో మా ఓన్ పాత్ర ఎక్కువ ఉంది. నా సోదరుడు ఎస్కే భాష ఆ రోజుల్లో ఎవరు ముందుకు రాకపోయిండొచ్చు. వీళ్ళు చెప్పినందుకు ఈరోజు నాకు ఒక ఫోటోగ్రాఫర్ గా అంత స్థానం వచ్చినట్టే వీళ్ళు చేసినదే. ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంకా ఎదుగుతాము ఫ్యూచర్లో అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ జయరెడ్డి సార్ మాట్లాడతారు. నేహల్ ఈరోజు లూయిస్ గారి 135వ బర్త్డే సందర్భంగా మన ఎస్కే భాష మరి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడానికి మమ్మల్ని అంతా కలిపినటువంటి ఎస్కే భాష గారికి, అదేవిధంగా డిఎస్పి గారు మహబూబ్ భాష గారికి,
అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, గంగాధర్ రెడ్డి గారికి, ఇక్కడ సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అదేవిధంగా మన వాసుదేవయ్య సార్ గారు, డాక్టర్ రంగనాథ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి శంకర్, మరి వాళ్ళ యొక్క సీనియర్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ, మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటోగ్రఫీ డే జరుపుకుంటున్నారు. అది అలా జరుపుకోవడానికి కూడా లూయిస్ గారి 135వ బర్త్డే ఈరోజు ఇక్కడ కర్నూలులో జరుపుకోవడం అనేటువంటి చాలా గొప్ప విషయం. బేరం మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది. మరి అయిన తర్వాత ఆ బేస్తవాడు, ఆ పండితుడు దాంట్లో ఆ పడవలో ఎక్కడం జరిగింది. ఈ పండితుడు ఊరకకుండా ఈయన పండితుడు కదా, అందుకని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు బేస్తవాన్ని, నీకు వ్యాకరణం వచ్చా అని చెప్పి అడుగుతాడు. నాకు వ్యాకరణం రాదు, గోకర్ణం రాదు, ఇది తప్ప నాకు ఏది తెలియదని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఆ పండితుడు అప్పుడు ఏమంటా అంటే, నీ లైఫ్ వేస్ట్, నీకు వ్యాకరణం లేకపోతే 1/4 నీ జీవితం నాశనం అయిపోయింది. నేను చూడు, నేను వ్యాకరణం నేర్చుకున్నాను, నేను ఎంత గొప్పగా ఉన్నాను అని చెప్పేసి ఆ పండితుడు చెప్పడం జరిగింది. ఇంకా కొద్దిగా పోయిన తర్వాత, నీకు మీ మాంసం తెలుసా బేస్తవాడా అని చెప్పి అడిగినాడు. నాకు ఆ మాంసం తెలియదు కానీ నా మాంసం నాకు తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు అని చెప్పేసి ఇట్లా అడగడం జరిగింది. ఇంకా కొద్ది చూడడం నీకు వాట్సాప్ చూడడం వచ్చా అంటే, నాకు యాది రాదు, వాట్సాప్ రాదంటే, నీ 3/4 లైఫ్ నీది అనేటువంటి నాశనం అయిందని చెప్పడం జరిగింది. అప్పుడు అది ఏమే టైము కానీ బాగా తుఫాను, తర్వాత గాలి, ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. జరిగినప్పుడు ఆ పడవ అట్లా ఇట్లా తిరుగుతుంది. తిరిగినప్పుడు కొద్దిగా వాటర్ ఆ పడవలోకి రావడం జరుగుతుంది. తర్వాత నిదానంగా ఆ పడవ కొద్దిగా ఆఫ్ అనేటువంటిది మునిగిపోవడానికి వచ్చింది. అప్పుడు ఆ బేస్తవాడు అడిగినాడు, పండితులు గారు మీకు ఈత విద్య వచ్చునా అన్నారు. అరే నాకు రాదురా అన్నాడు. నా జీవితం 3/4% నాశనం అయింది, నీ జీవితం మొత్తం పోయేటట్టుంది, నాకు ఈత వచ్చి నేను పోతానని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అలా ఒక ప్రొఫెషన్ అనేటువంటిది మరి చాలా బాధ్యతగా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళనేటువంటిది. మరి అతనేమో ఆ పండితుడు గంగార్పణం అయినాడు, ఆ యొక్క బేస్తవాడేమో ఈదుకుంటూ వచ్చి నది పైన ఉండడం జరిగింది. సో ప్రొఫెషన్ అనేటువంటిది అంతా చాలా గొప్పది. అలాగే మీరందరూ కూడా ఈ ప్రొఫెషన్ను బాగా ఉన్నందుకే ఈరోజు ఇక ఈ సభను ఇక మీటింగ్ను జరుపుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి రీసెంట్గా 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖే వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి ఆదోన్లో, ఆయన ఆదోన్ వాసి, తర్వాత అతను ఎక్కడో విలేజ్లో ఫోటోగ్రఫీ షాప్ అనేటువంటిది, ఒక ఫోటోగ్రఫీ ఆఫీస్ అనేటువంటిది అతనికి ఉండింది. ప్రతిరోజు అతను ఆ విలేజ్కి పోయి మళ్ళీ ఆదోనికి మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు. మరి ఆ విధంగా ఆయన రీసెంట్గా 16వ తారీఖు ఆ మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి, వెంకటేశ్వర్లు అతని పేరు, 16వ తారీఖు పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది, అతను చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఆయనకు పేపర్లో వేయడం అంటే ఆయనకు ఒక భార్య ఉంది, కొడుకున్నాడు, బిడ్డ ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో మరి వీళ్ళంతా కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వీళ్ళకు పిఎఫ్ రాదు, పెన్షన్ రాదు, తర్వాత మరి ఎలాంటి అనేటువంటిది రాదు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సో మరి మారుతున్నటువంటి కాలానుగుణంగా ఫోటోగ్రాఫర్స్ కూడా మారాలి. మారకపోతే మనం అంటే ఒకప్పుడు మనం గ్రైండరు అనేటువంటిది లేదు, దంచుకునే వాళ్ళం, మారినాము, గ్రైండర్ తెచ్చుకున్నాము, ఇలా ఎన్నో అవకాశాలు అనేటువంటివి రావడం జరిగింది. ఒకప్పుడు విలేజెస్లో కూడా సినిమా థియేటర్స్ ఉండేటువంటివి, టీవీలు వచ్చిన తర్వాత ఆ సినిమా థియేటర్లు మూసుకొని క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అందరు కూడా చాలా మటుకు ఫోటోగ్రాఫర్స్ మామూలు ఫోటోగ్రాఫర్గా ఉంటే మాత్రం కొద్దిగా ఆర్థికంగా బాగా వెనుకబడిపోతున్నారు. ప్రొఫెషన్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క తగ్గిపోయినప్పుడు రీసెంట్గా నిన్న మా ఫ్రెండ్ ఒక ఫోటో పంపించాడు. అంటే ఎప్పుడో 20 years నాకు మ్యారేజ్ కాకముందు, నేను ఈ ప్రొఫెషన్లో లేకముందు, నేను చాలా చిన్నప్పుడు ఒక 21 years ఆ మధ్యలో ఉన్నప్పుడు ఒక ఫోటో దిగారు. ఆయన ఫోటో మా ఫ్రెండ్ పంపించడం అనేటువంటి జరిగింది. అది మా మనవరాలకు పంపించినాను. ఏంటి ఈ ఫోటో పంపించినావు అని చెప్పి అడిగింది. లేదమ్మా నేను ఉన్నాను దానిలో, రైట్ నుంచి సెకండ్ నేనే అంటే, ఓ యంగ్ తాత నువ్వు ఉన్నావని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకు ఆ ఫోటోగ్రఫీ, ఆ జ్ఞాపకాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒకవేళ ఎంత సెల్ ఫోన్స్ వచ్చినా కూడా
ఒకప్పుడు మనకు ఎంత సీనరీస్ అయినా, ఇప్పుడు మైసూరు బృందావనం అయినా, ఎక్కడ పోయినా కూడా, కాశ్మీర్ అయినా ఎక్కడ పోయినా కూడా ఒక ఫోటోలు తీసినటువంటి ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి తప్ప ఇప్పుడు ఎప్పుడు కూడా మరి సెల్ఫీలు తీసుకొని నదులలో పడిపోయినటువంటి రోజులు ఎప్పుడు అనేటువంటివి లేవు. ఇప్పుడు సెల్ఫీలు తీసుకొని ఆ సెల్ఫీలో బ్యాక్గ్రౌండ్ కనపడదు, ఆ క్రేజ్ తోటి వాళ్ళు వెనక్కి జరిగి నదులలో మునిగి చనిపోయినటువంటి వాళ్ళు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం అంటే జరిగింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ తీస్తే ఆ సీనరీస్ కంప్లీట్గా వచ్చేటువంటివి, కానీ మరి దీనివల్ల కూడా చాలా ఈ సెల్ఫీస్ దానివల్ల కూడా చాలా ఇది ఉంది. కాబట్టి మీరు కూడా పరిస్థితులకు అనుకూలంగా మారాల్సి వస్తుంది. ఒక ఫోటోగ్రఫీ కాకుండా డెఫినెట్గా వీడియో అనేటువంటిది, ఎందుకంటే ఎంత ఫోటోగ్రఫీ సంపాదించినా కూడా గతంలో 10,000 15,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫంక్షన్స్ వచ్చిన తర్వాత, వీడియోస్ వచ్చిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కథ చాలా ఎక్కువగా పెడుతున్నారు. రీసెంట్గా ఒక అతను మా కాంప్లెక్స్లో ఉన్నాడు. అతను లాస్ట్ ఇయర్ మ్యారేజెస్కు అటెండ్ అయ్యి వీడియో తీసి ఫస్ట్ ఒక కారు అమ్మేసి, పాత కారు అమ్మేసి కొత్త కారు కొనడం జరిగింది. కాబట్టి ఇన్కమ్ కూడా అలా ఉంది. మ్యారేజెస్ ఫంక్షన్స్కు అలా జరిగినప్పుడు ల్యాక్స్లో వస్తున్నాయి. కాబట్టి మీరు ఇది ఉండొచ్చు, కానీ మీరు అలా కూడా మారి, ఎందుకంటే ఇప్పుడు అతను మరి ఆ పరిస్థితి ఏంటి, అతను ఫోటోగ్రఫీ మీదనే మిగిలింటే అతనికి ఎలాంటి పిఎఫ్ రాదు, పెన్షన్ రాదు, మరి ఏం రాదు, వాళ్ళ భార్య ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, ఏం పరిస్థితి అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మీరైనా సరే మరి ఈ మ్యారేజెస్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చాలా గొప్పగా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని డెవలప్ కావాలా, దానికి మీరందరూ కూడా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆశావాదంతో ఉండాలి. అదేవిధంగా ఫిజికల్గా కూడా మీరు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ కాకుండా మరి శారీరకంగా కూడా మీరు ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ రెండు ఉన్నాయంటే మీరు డెఫినెట్గా మళ్ళీ మంచి ప్రొఫెషన్లో మళ్ళీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. సింగిల్ విండో మాజీ అధ్యక్షులు వాడాల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు మాట్లాడతారు. ఈరోజు ప్రతి సంవత్సరం 19వ తారీఖు ఫోటోగ్రాఫర్స్ డేకి ఎస్కే భాష మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతున్న ఎస్కే భాష గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇందాక వక్తలందరూ మాట్లాడినారు. నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా ఈ ఫోటోగ్రాఫర్స్కు, వీడియోగ్రాఫర్స్కు యాక్చువల్లీ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకు చేతని ఇవ్వాలా అని చెప్పేసి కంపల్సరీ అందరికీ ఉండాలి. సరే, ఎవరి కింద పనిచేస్తున్నామా, ఎవరు లబ్ధి పొందుతున్నారా అని పక్కన పెడితే, మీరే ఒక స్వచ్ఛందంగా ఇతరులకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరే నలుగురు కలిసి ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ మీరే కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక సార్ కూడా అన్నారు బాగా పెరిగిపోయినాయి చేస్తున్నారని. కాబట్టి ఈ లబ్ధి పొందేదేదో మీరే లబ్ధి పొందితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ కల్లూరు ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇక్కడ 19వ తారీఖున, ఆగస్టు 19వ తారీఖున మనం అందరం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తాం. మా ఫోటోగ్రాఫర్ కళ్యాణ్ గారు కొన్ని ప్రోగ్రాంల కారణంగా వాళ్ళు మానసిక వికలాంగుల కొరకు బెడ్షీట్లు తెచ్చినారు. కొద్దిగా వాళ్ళకి సమయం అయింది కాబట్టి వాళ్ళు ప్రోగ్రాంతో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందిస్తారు. వాళ్ళ అమూల్యమైన సందేశం మాకు ఇస్తారు. ఎక్కువ మాట్లాడారు సారు, ఇప్పుడు బాగా వినండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, మిత్రులకు, వేదిక ముందు ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్
అలాగే కల్లూరు మిత్రులందరికీ కూడా కల్లూరు ఫోటోగ్రఫీ అండ్ వీడియో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లూయిస్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భాన్ని ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. వీరు ఫోటోగ్రఫీ దినోత్సవమే కాకుండా నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన మనుగడే కష్టమైనటువంటి సందర్భంలో కూడా మీకు వచ్చే దాంట్లో కొంత భాగాన్ని మీ అసోసియేషన్ ద్వారా మీకంటే ఇంకా ఎక్కువ బాధపడి వాళ్ళకు ఆదరణ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పేద నిరుపేద వికలాంగులందరికీ కూడా మీరు ప్రత్యేక సేవ చేస్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క ఆశీస్సులు మీకు దండిగా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో మీరు ముందు ఎంతో ఎదుగుదల ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకపోతే మా వాసుదేవ గారు భాష మిత్రులు వదిలిపెట్టారు మమ్మల్ని. ఖచ్చితంగా ఇది మీ కాదు మా అనుకుని మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చి రావడంతో ఏదో ఒక ఆనందాన్ని పొందుతుంటారే, మేము చేయలేని పని కూడా వీళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా ఇండైరెక్ట్గా మీ వెనక ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా మీరు ముందుండి కార్యక్రమం చేయడం అంటే అది కూడా టైం వెచ్చించి డబ్బులు వెచ్చించి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు మా ప్రైవేట్ విద్యాసంస్థ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఫోటోగ్రఫీ అనేటువంటి మన మిత్రులు పెద్దవాళ్ళు కూడా చాలా చెప్పారు. సృష్టి విన్నాము, మన ప్రతి సృష్టి అంటే ఏంటో కూడా చూస్తూ ఉన్నాము. ప్రతి సృష్టి అంటే మళ్ళీ ఇంకో మనిషి సృష్టి కాకపోయినా ఒక ఫోటో రూపంలో తన రూపాన్ని రకరకాలుగా చూసుకునే అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తే, సృష్టించేటువంటి వ్యక్తే ఫోటోగ్రఫీ. మనం ఎప్పుడో చూస్తే వాస్తవంగా చెప్పినట్టు చిన్నప్పటి నుంచి అంటే కొంతమంది ఒక అలవాటు పుట్టినప్పటి నుంచి లాస్ట్ అని పోయిన తన ఫోటో చూసుకున్నాడు కాబట్టి పుట్టినప్పటి నుంచి తను ఉన్నంత వరకు తన ఫోటోలను బాగా దాచుకొని చూసుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు కెమెరాస్ వచ్చాయి, అలాగే మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా మేము ఒకటి చెప్తుంటే ఎంత టెక్నాలజీ వచ్చినా మా భాషలో స్కూళ్ళ భాషలో చెప్పేది ఏమంటే ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా టీచర్స్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎవరిని రీప్లేస్ చేయలేరు. అలాగే ఎన్ని స్మార్ట్ కెమెరాస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫోటోగ్రాఫర్ని మాత్రం రీప్లేస్ చేయలేరు. ఇది వాస్తవం. మన సెల్ ఫోన్లో ఫోటో తీసుకుంటాం కానీ ఎప్పుడో గుర్తొస్తున్నాం, లేకపోతే ఫోటో ఉంది కదా ఆలోచన దాన్ని వెతుక్కోవడానికి టైం పడుతుంది. కానీ ఈ ఆల్బమ్లో మనం చూస్తే మనము వెంటనే మన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కటి అక్కడ రిజిస్టర్ కాబట్టి ఉంటుంది, ఆల్బమ్లు పెట్టుంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా తమ యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి అవకాశం కల్పించేది మీరే. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మా సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలను కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ముఖ్య అతిథి డిఎస్పి మహబూబ్ బాషా సార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు గంగాధర్ రెడ్డి సార్ గారికి పాదాభివందనాలు. అట్లాగే మన ఏ కార్యక్రమానికైనా మనస్ఫూర్తిగా సహకరిస్తూ అభిమానంతో ప్రేమతో ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయంగా జరగడానికి కారకులైన వాసుదేవ సార్ గారికి, ఇందాకే పరిచయం అయ్యారు జయారెడ్డి సార్ గారికి, మన కేవీఆర్ స్కూల్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మిగతా రంగనాథ్ గారికి, ఇంకా పేర్లు కొంచెం మధు, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి,
అసోసియేషన్ సభ్యులకి, సీనియర్ జూనియర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఇందాకే శ్రీనివాస్ సార్ అయితే సహాయ సహకారాలని చెప్పారు. ఇది వింటుంటే నిన్న టీజీ కళాక్షేత్రంలో నాన్న అనే సినిమా ప్రీ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా రాయలసీమకు సంబంధించి అసోసియేషన్ లేవు, ఉన్న తలా ఒక అసోసియేషన్ పెట్టుకొని ఉన్నారు. మేము బలంగా ఏది చేయలేకపోతున్నాం, కలిసికట్టుగా ఉండాలని ఒక వక్త చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సుమారుగా నేను ప్రతి సంవత్సరం అటెండ్ అవుతున్నా, కానీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ సంవత్సరానికి ఇక్కడ కలుస్తున్నాం. అలా కాకుండా కొంచెం అప్డేట్ అవుతూ మన ప్రొఫెషన్ని మంచిగా తీర్చిదిద్దుకుంటూ, ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు కాంపిటీషన్లో సంపాదించేది కుటుంబానికే సరిపోతుంది, పిల్లలకైతే ఇంకా అసలు ఈరోజు స్కూల్స్ కాలేజెస్లో దేంట్లో అయినా కూడా ఆర్థికంగా చాలా భారం అవుతుంది. చాలామందిని చూస్తున్నా, కొంతమంది వస్తుంటారు, అడుగుతుంటారు. అలా కాకుండా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో ప్రతి కుటుంబానికి అనుకూలంగా ఉపయోగకరంగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ పరిశ్రమల శాఖ మినిస్టర్ మనవారే, మన జిల్లా వారే, వారితో కూడా కలిసి ఆయన ద్వారా మనం ఏమేం పొందగలమో, ఏమేమి అవకాశాలు ఉన్నాయో కొంచెం తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇదే ప్రోగ్రాంలో 365 రోజుల్లో ఏదో ఒకటి సాధించుకున్నాం అనే గొప్పగా చెప్పుకునేలాగా ఈ సభని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నా. అలాగే నేను మార్నింగ్ స్టేడియం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్స్ రన్నింగ్ చేస్తూ ఉంటారు, చెమటలు కారిపోతుంటాయి. ఒకసారి అడిగిన, ఏం బా ఇంత సీరియస్గా చేస్తున్నావు అంటే, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది సార్, కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉంటే బాగుంటుంది అని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రొఫెషన్లో అన్ని విధాలుగా ఆరితేరితేనే మనం క్యాప్చర్ చేయగలం. ఫిజికల్గా ఫిట్ ఉండి మెంటల్లీ ఫిట్ లేకపోయినా ఇందాక సార్ చెప్పినట్టు మనం క్యాప్చర్ చేయలేం వాళ్ళ ఫీలింగ్స్ని. మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉంటే చాలా బాగుంటుంది. ఫిజికల్గా గ్రౌండ్కి పోతున్నాం, వాకింగ్ చేస్తున్నాం, అలాగే మెంటల్లీ కూడా కొంచెం ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, చాలామందికి తెలిసి ఉంటుంది. రామచంద్ర మిషన్ కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కానీ ఉన్నాయి. కొద్దిగా ధ్యానం కూడా పెంచుకుంటే ప్రతి మూమెంట్ ఎదుటి వ్యక్తి లేట్ అయిపోయింది, ఎదుటి వ్యక్తి ప్రతి సెకండ్, మనకి ఫోటోగ్రఫీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా క్యాప్చర్ చేయాలంటే మెంటల్లీ కూడా అలర్ట్ ఉండాలి. ఆ మెంటల్లీ కూడా ఫిట్ అవ్వడానికి కొంత సమయం కేటాయించుకోండి. అలాగే పిల్లల విషయంలో కూడా ఇక్కడే సార్లు ఉన్నారు, మన వాసుదేవ్ సారు, శ్రీనివాస రెడ్డి సార్ గారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా కొంచెం వచ్చి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఎంతకాలం మీ ప్రొఫెషన్లోనే ఉంటారు, ఒక ఏజ్ నిలబడడానికి కూడా మీకు అవకాశం ఉండదు. పిల్లల్లో ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి, మీరంటే కోల్పోయారు. వారిన దారిలో నడిపించుకుంటూ పోతే ప్రైవేట్ సెంటర్స్లో, ప్రైవేట్ వేలో చాలా అవకాశాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటూ ఎటు మనకు సార్ బాగా హెల్ప్ చేస్తారు. మీ పిల్లల కెపాసిటీ, మీ నాలెడ్జ్ వాళ్ళ ఎలా ఉందో వచ్చి విచారించుకొని ఏం చదివించాలి సార్ మా పిల్లోని అని కొంచెం వాళ్ళ సలహాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు మినిమం 20-25 వేలు జీతంతో వాళ్ళు డిగ్రీలో లేదా ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, అవి అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్యక్రమానికి దయచేసి కొంచెం పాపం భాష ఇంకా ఫోన్లు చేసుకోవడం, తిరగడం అలసిపోతూ ఉన్నాడు, కొంచెం చెప్పిన టయానికి రావడానికి ప్రయత్నం చేసి ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ మీ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ చక్కగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ పెళ్లిళ్ళ సీజన్లో కార్యక్రమాలు ఒప్పుకున్న తర్వాత
ఆ టయానికి ఇవ్వడానికి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండండి. అది ముందే చెప్పండి, 1 నెల 2 నెలలు 3 నెలలు అనేది ముందే చెప్పి దానికంటే అడ్వాన్స్గా ఇస్తే ఇంకొంచెం ఆనందపడతారు. అలాంటి కొంచెం కిరికిరీలు ఎక్కువ వస్తుంటాయి, అలాంటి రాకుండా మీ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కల్లూరు మండల ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే భాష గారు వీరు మాట్లాడతారు ఇప్పుడు. వేదికలు అలంకరించిన పెద్దలకు, అలాగే నా తోటి ఫోటో వీడియోగ్రాఫర్లు, ల్యాబ్ వారికి, ఫ్రేమ్ వర్క్ వారికి, మిక్సింగ్ యూనిట్ వారికి అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ నాకు ఎంతో సహాయ సహకారం అందించినారు. అలాగే వాసుదేవ సార్ కూడా ప్రతి సంవత్సరం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి మా తరఫున మీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద పెద్దలు ప్రతి ఒక్కరు నాకు వాళ్ళు సాయం చేస్తున్నారు. అలాగే గంగాధర్ రెడ్డి గారు సారి సహకారంతో ఈరోజు ఒక 3-4 కోట్ల దాకా మనం రుణాలు ఇప్పించగలిగినాము. అలాగే మొన్ననే నేను ఒక 80 లక్షలు రుణాలు ఇప్పించిన. అలాగే కొత్త వారు ఎవరైనా ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి కొత్త కెమెరాలు ఖచ్చితంగా ఇప్పిస్తానని మీకు మాటిస్తున్నాను. మీరు మీరు కరెక్ట్గా కట్టుకుంటే మీకు అందరికీ ఒక్కొక్క మీరు అడిగిన వెంబడే తక్షణమే నేను సాయం చేయడానికి ఎప్పుడు కూడా రెడీ ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమూల్యమైన 2 మాటలు మాట్లాడు. ఈరోజు ఫోటోగ్రాఫర్ దినోత్సవానికి మాకు ఆహ్వానించిన మా సోదరులు ఫోటోగ్రాఫర్లకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, గ్రామ నాయకులకి అందరికి కూడా ఫోటోగ్రాఫర్ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు పిలవడం, మీరు రావడం, మాట్లాడడం ఇదంతా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అటు కాకుండా కొత్త వాళ్ళని ఎవరైనా మాట్లాడించాలని చెప్పి మేము వద్దంటే కూడా వాస్తవాన్ని విడిచిపెట్టాడు, ఎవరు విడిచిపెట్టినా కూడా. ఎందుకంటే సార్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఎస్కే భాషను కానీ మమ్మల్ని కానీ ప్రోత్సహిస్తూ ఎంతోమందికి ఆయన రూపంలో సాయం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఫోటోగ్రాఫర్లు కాకపోయినా మమ్మల్ని కూడా ఫోటోగ్రాఫర్లను చేసినాడు కాజా. ఎందుకంటే మేము 10th క్లాస్ చదువుకునేంత వరకు మా ఇంట్లో మా ఫోటోలు ఒకటి కూడా లేవు. మాకు 10th క్లాస్లో తీసుకున్న చిన్న ఫోటో ఒకటే ఉండింది. కానీ ఇప్పుడు చూస్తే మా ఇంట్లో విపరీతమైన ఫోటోలు, ఫ్రేమ్స్, ఆల్బమ్స్. మా ఇంటికి వచ్చిన బంధువులల్లో ఏందా నువ్వు ఫోటోగ్రాఫర్వా, ఏమి ఇన్ని ఫోటోలు పెట్టుకున్నావు అంటే మా బంధువు కంటే ముఖ్యమైన వ్యక్తి ఫోటోగ్రాఫర్ కాజా ఉన్నాడు మాకు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఫోటో ఎంత అవసరమైందంటే ఇప్పుడు ఏ కార్యక్రమంలో శుభకార్యం కానీ అశుభకార్యం కానీ స్కూల్ కానీ హాస్పిటల్లో డెత్ జరిగితే కూడా ఫోటోలు తీస్తున్నారు, యాక్సిడెంట్ జరిగితే కూడా ఫోటోలు తీస్తున్నారు. శుభకార్యానికి పెళ్ళి అయినా వేరే ఏ కార్యక్రమం అయినా ఫోటోగ్రాఫర్ లేని కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. వాస్తవం ఇది. కొంతమందికి నైపుణ్యత లేని వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నైపుణ్యత ఉన్న వాళ్ళకు ఫోటోగ్రాఫర్లు అద్భుతం. లేదు మేడం ఎట్టున్నా సరే నేనైతే ఫోటోగ్రాఫర్ని లేని చేస్తే నాకు లోన్ శాంక్షన్ అయింది, నేను లోన్ కరెక్ట్గా కట్టుకుంటున్నా. మొన్న కొత్త మేనేజర్ వచ్చినాడు, ఎవరైనా నువ్వు కట్టుకుని చక్కగా వెళ్ళిపోతుంది ఇక్కడ రానే అంటే కట్టినలే సార్ లోన్ అంటే, లోన్ కాదా నువ్వు ఎవరు నాకు చెప్పు అంటున్నాడు. అంటే నేను లోన్ తీసుకున్నా సార్. లోన్ అంటే ఏదాన్ని తీసుకున్నావు నువ్వు అంటే ఫోటోగ్రాఫర్ అంటే, నువ్వు చూసే ఫోటోగ్రాఫర్ లెక్క లేవే, కరెక్ట్ కట్టుకుంటున్నావు అంటే కరెక్ట్ కట్టుకుంటున్నా సార్ అంటే, ఎందుకు సార్ అడుగుతున్నావు అంటే నేను నీకు మళ్ళీ ఎక్కువ ఇవ్వాలి కదా, ఫోటోగ్రాఫర్ కరెక్ట్ కడితే నేను లోన్ ఎక్కువ ఇవ్వాలి కదా, నేను మేనేజర్ అయ్యా పరిచయం చేసుకుంటున్నాడు. నువ్వు ఎవరు కూర్చుంటే నేను ఎవరు అనుకున్నాను సార్ మేనేజర్ నాకు తెలియదు అంటే, నువ్వు బాగా కడుతున్నావు అంటే నేను కరెక్ట్గా మళ్ళీ డబ్బులు పెంచి ఇచ్చే నేను అయ్యాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఫోటోగ్రాఫర్లు అంటే అందరికి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరికి ఉపాధి ఉన్నా లేకున్నా నిత్యం డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఫోటోగ్రాఫర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. కాబట్టి మీకు అందరికీ లోన్లు ఇస్తారు, కరెక్ట్గా కట్టుకోండి. మనందరి భవిష్యత్తు మార్చడానికి ఫోటోగ్రాఫర్ దినోత్సవం ఒక వేదిక అయింది. ఈ వేదికను కూడా సక్రమంగా ఉపయోగించుకొని ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ నారాయణ గారు మాట్లాడు. వేదిక మీద ఉన్న పెద్దలకు, అతిరథ మహారథులకు, మా ముందున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మా మిత్రుడు కాజా గారికి, అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కల్లూరు నుంచి వచ్చినటువంటి పూర్వ ప్రముఖులకు అందరికి కూడా నమస్కారం.
వాస్తవంగా మదన్న చెప్పినటువంటి విషయాలు 100% నిజం. అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బ్యాంకులకు ఏదైనా చేతి వృత్తులు, అందులో మన ఫోటోగ్రాఫర్స్ కూడా చేతి వృత్తుల కిందికి వస్తుంది కాబట్టి లోన్ గాన సక్రమంగా తీసుకొని కట్టినట్లయితే ఇంకా ఎక్కువ ఇచ్చేయడానికి దాదాపు నాకు తెలిసి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా, అంటే దాని ఎక్విప్మెంట్స్ని బట్టి డబ్బులు ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ చెప్పేసింది. దాన్ని మనం సక్రమంగా కనుక కట్టుకున్నట్లయితే మదన్న చెప్పినట్లు ఇంకా ఎక్కువగా ఇస్తారు. నిజంగా చెప్పాలంటే వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ మన కుటుంబాలు బ్రతికించుకోవడానికి మాత్రమే సరిపోతుంది, కానీ ఎక్కువ సంపాదించుకొని ఇల్లు కట్టుకుందాము, ప్లాట్లు కొందాము, పొలాలు కొందాం అనే పరిస్థితి లేదు. అది నిజంగా మనము కమిటీ అందరూ కూడా దూరదృష్టితో ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడము, ఏదైనా సొంత బిల్డింగ్ గవర్నమెంట్ ద్వారా అందరికీ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షమించాలి, మనకు కర్నూలు నుంచి ఫస్ట్ డాక్టర్ అయింది మనకు అయ్యన్న గారి కింద, తర్వాత డాక్టర్ అయింది డాక్టర్ రంగారావు గారు, తర్వాత వాళ్ళ బ్రదరు మల్లికార్జున గారు, డాక్టర్ మల్లికార్జున. వాళ్ళ పరంపరలో వారి పుత్రుడు డాక్టర్ రంగనాథ్ని ఈరోజు చూస్తున్నా వస్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో చూసింటా కానీ ఏం పెద్ద గుర్తులేదు. డాక్టర్ రంగనాథ్ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీకు అవకాశం ఉన్న మేరకు ఎక్కడన్నా ఫోటోగ్రాఫర్ అని కనిపిస్తే మీ వంతుగా మీరు చేయగలిగిన సహాయం చేస్తారని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా మీ పూర్వీకులు అంటే మీ ఫాదర్ కానీ మీ గ్రాండ్ ఫాదర్తో కూడా నాకు చనువు ఎక్కువ. పత్తికొండలో ఆయన వర్క్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గరే పక్కల వాళ్ళ కలీగ్ ఉండేవాడు. మా దగ్గర చాలాసేపు కూర్చొని మాట్లాడి, మా అమ్మకు మా ఇంటి పక్కలే ఉండినారు వీళ్ళు, ఎక్కువ చనువు మాకు, ఎక్కువసేపు మాట్లాడిపోయేవాళ్ళు వాళ్ళ జయజాన గారు. సో నాకు మీ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది, కానీ మీ పరంపర నుంచి కొద్దిగా దూరంగా, అంటే మీరు చదువుకుంటూ పెరగడము వల్ల కలిసలేదు ఎప్పుడు కూడా. మొట్టమొదటిసారి మిమ్మల్ని కలుస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగే ఫోటోగ్రఫీ డే కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు గారు వాసుదేవ గారికి, జయారెడ్డి గారికి, మహబూబ్ బాషా సార్ గారికి, అలాగే ఏవిఆర్ స్కూల్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి, కేతుర్ మధు గారికి, వాడాల నారాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఒక స్టోరీలో కంటెంట్ ఎంత బాగున్నా దాని తగ్గ కటౌట్ సరిగ్గా లేకపోతే ఆ స్టోరీనే వేస్ట్. అటువంటి కటౌట్ని అద్భుతంగా చిత్రీకరించే శక్తి కేవలం ఒక క్లిక్తో ఒక ఫోటోగ్రాఫర్కే ఉంది. మానవ జీవితానికి ఈ ఫోటోగ్రాఫ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎన్నో కాల గర్భంలో కలిసిపోయే ఎన్నో విషయాలను ఒక స్వీట్ మెమొరీస్గా మార్చే శక్తి ఒక ఫోటోగ్రాఫ్కి ఉంది. అటువంటి ఫోటోగ్రాఫ్ని తీసే ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. వాడాల నారాజన్న గారు మాట్లాడు. ఈరోజు కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 135వ ఫోటోగ్రఫీ ఉత్సవాల జరుగుతున్న సందర్భంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫోటోగ్రాఫర్స్ ప్రతి నిత్యము ప్రజల్లో ఉంటూ అనేకటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫోటోగ్రాఫర్స్కు గవర్నమెంట్ ఒక ఎక్స్క్లూజివ్ పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్కు ఈరోజు సార్ గారు లోన్లు ఇప్పించారు. సార్ డిఎస్పీ సార్, మీకు ఒక విన్నపము. ఎందుకంటే మెప్పాలో వీళ్ళకు ఒక 30% 40% సబ్సిడీ ఉంది. ఆ యొక్క సబ్సిడీ కార్యక్రమాన్ని వీళ్ళకు కూడా అందే విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి మెప్పాధికారితో మాట్లాడి వీళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే వీళ్ళకి కూడా ఆ సబ్సిడీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితే కొంతవరకు వెసులుబాటు వస్తుంది లోన్కు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని తమరు చేసి పెట్టవలసిందిగా తమరు సవినీయంగా ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక జర్నలిస్ట్ కాలనీ ఏ విధంగా ఏర్పాటు చేసినారో
అదేవిధంగా కల్లూరు చుట్టుపక్కల ఫోటోగ్రాఫర్స్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా అందరికి కూడా ఒక ప్లాట్లు కేటాయిస్తే వీరు కూడా ఇల్లు కట్టించుకున్నారని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషార్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకుపోయి వీళ్ళకు కూడా ఒక ఫోటోగ్రాఫ్ కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం సార్. మెప్మా పీడీతో మాట్లాడతామండి. మనకి ఏమేమి అవకాశం ఉందో ముందు తెలుసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారంగా భాషని ఇంకా ఎవరెవరు కొంచెం యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అలాగే కలెక్టర్ గారితో ఏదన్నా అయ్యేది ఉంటే రంజిత్ భాషా సార్ని కూడా చెప్తాం. ఆయన కూడా బాగా సర్వీస్ నేచరే. ఐడియా ఉందా? కాలువ బుగ్గ దగ్గర ఒక స్కూల్ ఉంది, దాంట్లో చదువుకున్న వ్యక్తి, బాగా హెల్పింగ్ నేచరు. ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇప్పుడు మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ, దాని తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది. రండమ్మా, ఒకరోజు రండి. ఇట్లా వచ్చే రావాలి. రావాలి సార్. సార్ ఇతను రండి సార్, ఆయన చేయండి సార్. సార్ షాల్వా దండ అందరికి కూడా ధన్యవాదాలు. లక్కీ లక్కీ రావాలి. నెక్స్ట్ కిరణ్. ధర్మపేట శేఖర్ వచ్చాడా? డిఎస్పీ సార్ మీదుగా సన్మానం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. వచ్చాను, ఏముంది అది వచ్చారా? రైట్. తెచ్చినాడు, శాల్వాలు తెచ్చినాడు. శాల్వాలు దండలు తీసుకొని వచ్చినాడు ఆయన, ఎందుకంటే సార్ శిష్యులు. సార్కు శిష్యులు కాబట్టి కూడా కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. సార్ రెడీ సార్. ఓకే సార్. అలీ గారు ఎస్కే భాష గారికి సన్మానం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. తీసుకోండి. మేమంటా మహబూబ్ బాషా సార్ చేతుల మీదుగా కూడా అందరికీ సన్మానం చేశారు. మనందరి అభిమాన డాక్టర్ గారి కుమారుడు గారు కూడా ఒక మెమోంటో ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. సత్కరిస్తా ఉన్నారు. సార్ డిఎస్పీ గారి చేతుల మీదుగా సన్మానం చేస్తా ఉన్నారు, సత్కరించాలని కోరుతా ఉన్నాం. నాగేంద్ర గారు కూడా డిఎస్పీ సార్ చేతుల మీదుగా మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుతాం.